రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నాగర్ కర్నూలు జిల్లాలో రైస్ మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాలు తరుగు పేరుతో భారీగా కోతలు విధిస్తూ తమను నష్టపరుస్తున్నారని రైతులు వాపోతున్నారు. కల్వకుర్తి, ఊరుకొండ మండలాలకు చెందిన రైతులు ప్రజావాణికి వడ్లు తీసుకొచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కల్వకుర్తిలోని PACS ద్వారా వడ్లు కొనుగోలు చేసినా ఎలాంటి రసీదులు ఇవ్వకుండా నేరుగా రైస్ మిల్లులకు పంపిస్తున్నారని రైతులు చెబుతున్నారు. రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను రైతులు కోరారు. సమస్య వచ్చేసి ఈరోజు మేము నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వడ్ల కొనుగోలు తరుగు గురించి వినతి పత్రం అందజేస్తూ కొన్ని వడ్లను తీసుకొచ్చి శాంపుల్గా వాళ్ళకు చూపించడం జరిగింది. నా సమస్య మేజర్గా వచ్చేసి నేను మన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి MTU 1010 అనే వడ్లు విత్తనాలను తీసుకొని పంట పండించి దిగుబడి వచ్చిన తర్వాత రీసెంట్గా నేను కల్వకుర్తి PACS ద్వారా వడ్లను అమ్మడం జరిగింది. వారు నాకు ముందస్తుగా నా దగ్గర కాంటా వేయించినప్పుడు ఎలాంటి రసీదు లేకుండా తీసుకొని మిల్లర్ దగ్గరికి పోయి మిల్లతనికి ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు స్లిప్ రాసి ఇవ్వడం జరిగింది. అందులో తేడా వచ్చేసి నేను 273 బస్తాలు వారికి అందజేయగా వారు మాకు తిరిగి 259 బస్తాలు ఇచ్చినట్టుగా మాకు రాతపూర్వకంగా రాసి ఇచ్చినారు. అది ఆన్లైన్లో కూడా అదే విధంగా ఎంట్రీ చేయడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి ఈ 1010 అనే ఏ గ్రేడ్ కింద వచ్చే వడ్లను కూడా సాధారణ రకం కింద కొనుగోలు చేస్తామని చెప్పేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి మేము అధికారులకు కంప్లైంట్ చేస్తామని చెప్తే నేను తీసుకుపోయిన లారీకి మాత్రము సాధారణ ఏ గ్రేడ్ కింద రాసి మిగతా రైతులందరికీ కూడా సాధారణ గ్రేడ్ కింద రాసి ఇస్తున్నారు. అలాగే ఒక బస్తాకు 5 నుంచి 6 కిలోలు మినిమంగా కట్ చేస్తున్నారు మా ఊరుకొండ మండల కేంద్రంలో. దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసిన ఒక 10 నుంచి 15 లారీలకు మినిమం 5-6 కేజీలు ఒక బస్తా లెక్కన కట్ చేశారు. అంటే సగటున ఒక లారీకి 30 నుంచి 40 క్వింటాల వరకు కటింగ్ చేస్తున్నారు. అయితే దీని మీద యాక్షన్ తీసుకోమని మన జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేసి విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేదు. నేను అందుకే ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామని చెప్పేసి నేను లిఖితపూర్వకమైన డాక్యుమెంట్తో సహా వాళ్ళు ఇచ్చిన పేపర్లతో సహా నేను వడ్లు తీసుకొని వచ్చేసి వారికి ఇవ్వడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లాలో రైస్ మిల్లర్ల తీరుపై అయితే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్లు అలాగే దళారులు ఇద్దరూ కూడా కుమ్మక్కయ్యి తమను తరుగు పేరుతో మోసం చేస్తున్నారని చెప్పి రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి కల్వకుర్తి ఇటు ఊరుకొండకు సంబంధించినటువంటి కొంతమంది రైతులు తమ పండించినటువంటి వడ్లను తీసుకొచ్చి వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారుల ముందు వడ్లు పెట్టి ఇంత నాణ్యత గల వడ్లు అమ్మడానికి తీసుకెళ్తే తరుగు తాలు పేరిట రైస్ మిల్లర్లు ఇటు కొంతమంది అధికారులు కుమ్మకై మమ్మల్ని నిండా ముంచుతున్నారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోవడానికి వెళ్తే ఈ దీనస్థితి వచ్చిందని చెప్పేసి తమ గోడునంతా కూడా అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ కు తర్వాత ఏవో కూడా విన్నవించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక రైతు PACS ద్వారా వడ్లు అమ్మడానికి వెళ్తే ఇలాంటి రసీదు ఇవ్వలేదని చెప్పేసి ఒక రైస్ మిల్లుకు చెప్తే ఆ రైస్ మిల్లు తీసుకెళ్తే ఆ రైస్ మిల్లులో ఆ వడ్లు చూసినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో దాంట్లో తరుగు తాలు పెట్ట మోసం చేశారని చెప్పేసి అతను ఇచ్చేటువంటి పట్టిలో అంటే తీసుకుపోయినటువంటి ఏదైతే ధాన్యం ఉందో దానికి చాలా రెట్లు తక్కువగా చూపించారని చెప్పేసి కూడా ఆ రసీదులు తీసుకొని వచ్చేసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నేను కాస్త కూస్తో చదువుకున్నాను, నేను చదువుకున్న వాడికి ఈ రకంగా ఈ రైస్ మిల్లర్లు కొంతమంది క్షేత్రస్థాయిలో సిబ్బంది అధికారులు కూడా కుమ్మక్కై మోసం చేస్తే సామాన్య రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ఆ యువ రైతు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా కూడా ప్రజావాణికి అంటే వడ్ల సంచితో వడ్లు ఉన్నటువంటి బ్యాగుతో వచ్చేసి వాళ్ళు ఒకసారిగా అధికారుల మధ్యకు తీసుకొచ్చేసరికి కూడా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి కూడా అవాక్కైనటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అంటే రోడ్ల పైననే కాదు ధాన్యము ఏకంగా కలెక్టరేట్ లో ఉన్నటువంటి ప్రజావాణిలో కూడా అధికారుల మధ్య కూడా వడ్లు తీసుకొని చూయిస్తా ఉన్నారు. నాణ్యత గల వడ్లు పండిస్తే కూడా
తీసుకోవాల్సినటువంటి కొనుగోలు చేయాల్సినటువంటి వడ్లు తీసుకొస్తే కూడా తరుగు తాలు పేరు మీద నిండా ముంచుతున్నారని చెప్పేసి కనీసం వాటి పైన ఇలాంటి ఎంక్వైరీ లేదని చెప్పేసి కొంతమంది జిల్లా అధికారులకు ఫోన్ చేస్తే కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆ యువ రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ప్రభుత్వంలో రైతులకు పంట సాగు చేసినప్పటి నుంచి కూడా ఒకవైపు రైతు భరోసా సక్రమంగా ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, యూరియా సకాలంలో ఇవ్వలేదు, అన్ని రకాల కొర్రలు పెడుతూ అనేక విధాలుగా యూరియా కోసం కొర్రీలు పెడుతూ ఒక యాప్ తీసుకొచ్చారు. దాంతో పాటుగా ఇప్పుడు పండించినటువంటి పంటను అమ్ముకుందామంటే కూడా అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉన్నతాధికారులు స్పందించి ఈ రైస్ మిల్లర్లు ఏదైతే మోసం చేస్తున్నారో తరుగు తాలు పేరిట, అంటే దానికి కనీసం వాళ్ళు ఒకవేళ తరుగు తాలు అంత ఎందుకు తీస్తారా అని అడిగితే మీరు తీసుకోము, మీరు తీసుకెళ్లిపోండి వాపస్ అని చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఎక్కడ అమ్ముకోవాలి? ప్రభుత్వం ఏమో కొంటామని చెప్తారు, ఇక్కడ పిఎస్సిఎస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏకంగా అమ్ముతున్నదేమో పిఎస్సిఎస్ వాళ్ళకి, వాళ్ళు ఎలాంటి రసీదులు ఇవ్వరు. ఒక రైస్ మిల్లు వద్దకు తీసుకెళ్ళండి, అక్కడ మొత్తం పని జరిగిపోతుందని చెప్తారు. మరి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎలాంటి సయోధ్య ఉందో ఏమో కానీ మొత్తంగా అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తీసుకెళ్లిన 200 బ్యాగులు ఉదాహరణకు వెళ్తే ఒక దాదాపుగా చాలా పెద్ద మొత్తంలో 30-40 బ్యాగుల వరకు కట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత నష్టం జరిగితే ఎంత పంట పండిస్తే మాత్రం రైతులు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ప్రత్యామ్నాయ ఈ వడ్లు పండించకండి, ఇలాంటి ధాన్యాలు మొక్కలు పండించకండి, ప్రత్యామ్నాయ పంటల వైపు చూడండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రైతులు అడుగుతున్నది ఏంటంటే ప్రత్యామ్నాయ పంటలకు కావాల్సినటువంటి వనరులు వసతులు ఏర్పాటు చేయకుండా అవే వడ్లు పాలెం అగ్రికల్చర్ లో మళ్ళీ సీడ్ అమ్ముతున్నారని చెప్పేసి, మరి ఇవి అమ్మకూడదంటే రాబోయే రోజుల్లో ఇవి పండించకూడదంటే బయటి దేశంలో ఎట్లయితే వరి ధాన్యము అంటే బియ్యం కొంటారో ఆ పరిస్థితికి మళ్ళీ మనం కూడా రావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి రైతులకు ఆంక్షలు పెట్టడం ఏంటని చెప్పేసి పండించినటువంటి పంటను కొనుగోలు చేయడం చేతగాక ఇలాంటి కొర్రీలు పెట్టడం ఏంటని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజావాణిలోకి రోజు అధికారుల సమక్షంలోకి పండించినటువంటి వడ్లను తీసుకొచ్చేసరికి ఇక్కడ అధికారులే కాదు చూసిన వాళ్ళంతా కూడా ఏ పరిస్థితి దాపరించింది ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ రైస్ మిల్లర్లు ఏదైతే కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యారో వాటిని అన్నింటినీ పైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి రైతులకు నష్టం జరగకుండా ఎవరైతే మోసం చేస్తున్నారో ఆ మిల్లర్ల పైన కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సింధూర, శేఖరాచారి, ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఉండొచ్చు, మరి అధికారులు కావచ్చు అలాగే రైస్ మిల్లర్ యొక్క ఓనర్లు వీళ్ళైతే మారలేదు కదా, మరి అధికారులు ఎందుకు ప్రత్యామ్నాయ పంటలు పండించమని చెప్తున్నారు? గడిచిన 10 ఏళ్లు చూసుకున్నట్లయితే అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ప్రత్యామ్నాయ పంటలు పండించమని ఏ రోజు కూడా రైతులకు వారు సూచించింది లేదు కదా, ఇవాళ ఆ అధికారులు ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? దీంట్లో ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అధికారులకు ప్రభుత్వాలు ఏదైతే డైరెక్షన్ చేస్తాయో ఆ పద్ధతి ప్రకారం అధికారులు నడుచుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే పైన ప్రభుత్వం అంటే ఇప్పుడు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఇది కొనుగోలు చేయడం చేత కాక ప్రత్యామ్నాయ పంటలు పండించండి అని చెప్పేసి అంటే రైతులను ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ అనమాట, ఈ డైవర్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి రైతులే స్వయంగా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి. రైతులు అక్కడికి ధాన్యం తీసుకొచ్చిన తర్వాత మేము అసలు ఈ పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేయమని ఇట్లా మోసాలు చేస్తున్నారని రైస్ మిల్లు వద్ద ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారని మేము అడగడానికి వస్తే అది ఆ విషయం చెప్పకుండా దానికి సమాధానం చెప్పకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించుకోండి, ఇంకొకటి చేయండి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పేసి కూడా రైతులు అక్కడ ఆవేదనతో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం, ముందు చూపు లేకపోవడం, తర్వాత ఒక సిస్టమేటిక్ గా అంటే రైతుల పట్ల శ్రద్ధ లేకపోవడం ఇదంతా కూడా దీనికి కారణం అని చెప్పొచ్చు. ప్రత్యామ్నాయ పంటలు ఇప్పుడు పండించినటువంటి ఫస్ట్ ఈ పంట అయితే కొనాలి, తర్వాత ఈ మొక్కజొన్నలు కొనాలి, ఇది వడ్లు కొనాలి, ఇది కొన్న తర్వాత మిగతాది ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఏ పంటలు వేయాలని చెప్పేసి దానికి ఒక వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంటుంది. మరి వ్యవసాయ ప్రణాళిక ముందు చూపుగా లేదు. దానికి సంబంధించి అప్పుడే వర్షాలు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. దానికి సాగు చేయాలంటే ఫస్ట్ ఉన్న పంటనే అమ్ముకోలేదు, ఎట్లా సాగుకి ఎట్లా పోవాలని చెప్పేసి రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యవసాయ ప్రణాళిక వడ్లు పండించొద్దని ఒకవైపు చెప్తా ఉన్నారు, మొక్కజొన్నలు మళ్ళీ పెట్టకండి అని ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ దానికి సంబంధించినటువంటి సీడ్ విత్తనాలు మాత్రం యథావిధిగా ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయ దాంట్లో అమ్ముతా ఉన్నారు. మరి వాటిని కంట్రోల్ చేయకుండా రైతులను కంట్రోల్ ఎట్లా చేస్తారని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పవచ్చు. సింధురా, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.